ఓం అవినయమపనయ విష్ణు దమయ మనఃశమయ విషయ మృగతృష్ణ భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. భాగవత ఆణిముత్యాలు అన్న ధారావాహికలో భాగంగా ఈరోజు మనం లౌకిక ఆనందానికి భగవదానందానికి గల తేడా ఏంటో చూద్దాం. మనందరికీ ఆనందం కావాలి. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనం చేసే ప్రతి పని, మన చదువు కానీ, ఉద్యోగం కానీ, సంపాదన కానీ, ప్రయాణం కానీ, విషయ వస్తువుల వెనుక పరిగెట్టడం కానీ అన్నీ ఏదో ఒక ఆనందం కోసమే చేస్తూ ఉంటాం. కానీ విచిత్రం ఏంటంటే మనం ఆ ఆనందాన్ని ఎంతగా వెంటాడితే అది మన నుండి అంతగా దూరంగా తప్పించుకుని పోతున్నట్లు అనిపిస్తుంది. ఎందుకు ఈ ఆనందం ఎందుకు దొరకదు అంటే దీనికి ప్రధాన కారణం మనం వెతికే చోట్లో ఉంది. లౌకిక వస్తువుల్లో ఆనందం వెతకడం అనేది ఎండమావిలో నీటిని వెతకడం అని మన శాస్త్రాలు చెప్తాయి. మనం ఈ ఆనందం వెనుక పరిగెత్తిన ప్రతిసారి ఏదో ఒక లొసుగులో చిక్కుకుంటూ ఉంటాం. ఒక వస్తువుని పొందగానే ఆనందం వస్తుంది అని ఆశిస్తాం, కానీ అది దొరకగానే దానిపై ఉన్న తీపి తగ్గిపోతుంది. మనసు మరో కొత్త వస్తువు కోసం వెంపర్లాడుతుంటుంది. ఈ విధంగా ఈ దాహం మనల్ని అసంతృప్తికి, దుఃఖానికి గురి చేస్తుంది. ఏదైనా కథ వింటున్నాం, చాలా బాగుంది అంటాం. అదే కథ మళ్ళీ వినండి, స్పందన మారిపోతుంది. మరొకసారి వినండి, బాగానే ఉంటుంది. కానీ ఎన్నిసార్లు వింటాం? పునరావృతమైన కొద్దీ రుచి తగ్గినట్లు అనిపిస్తుంది, మనసుని అలసిపోయేలా చేస్తుంటుంది. అలాగే ఏదైనా వస్తువుని పొందడంలో లేదా ఏదైనా ఒక మంచి ఆహార పదార్థాన్ని తినటంలో పొందే ఆనందం కూడా ఈ విధంగా పునరావృతమైన కొద్దీ రుచి తగ్గినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇదే లౌకిక ఆనందంలోని తరుగుదల సూత్రం అని చెప్పుకోవాలి. వస్తువు లేదా ఆనందం పాతబడే కొద్దీ దాని విలువ తగ్గినట్లు అనిపిస్తుంది, ఆనందం తగ్గినట్లు అనిపిస్తుంది. కానీ తృష్ణ మాత్రం పెరుగుతూనే ఉంటుంది. మరొక కొత్త వస్తువు ఆనందం ఇస్తుందేమోనన్న భ్రమతో మరొక దాని వెనుక పరిగెడుతూ ఉంటాం. ఆ తృష్ణ మన మనసులో అలజడిని సృష్టిస్తుంది, దుఃఖాన్ని కలిగిస్తుంది. అంటే ఈ విధంగా లౌకిక వస్తువుల ద్వారా పొందే ఆనందం పరిమితమైనది, దోషాలతో కూడినది అని మనకు అర్థమవుతుంది. దాంట్లో చాలా లొసుగులు ఉంటాయి. ఈ విధంగా అనుభవించే కొద్దీ ఆసక్తి తగ్గడం, ఒక్కోసారి అది విసుగుని కలిగించడం, ఆ విసుగు నుండి అలసట కలగడం జరుగుతుంటుంది. లేదా ఆ వస్తువు దొరక్కపోతే దుఃఖాన్ని, ఆందోళనని మిగిలిస్తుంది. లేదా మనం ఆ వస్తువుని పొంది ఉన్నా కూడా అది తాత్కాలికంగా మనని అలరించి చివరికి మనని శూన్యంలో వదిలేసినట్లు అనిపిస్తుంది. అది ఆధ్యాత్మిక ఆనందాన్ని చూసినట్లయితే మనకు ఆశ్చర్యం వేస్తుంది. దాని నియమాలన్నీ పూర్తిగా వేరేగా కనిపిస్తాయి. శ్రీమద్ భాగవతంలో నైమిషారణ్యంలో శౌనకాది మునులు సూత మహర్షితో ఒక వింతైన మాట చెప్తున్నారు. ఏమిటది? వయంతు న వితృప్యామ ఉత్తమ శ్లోక విక్రమే యృణ్వతాం రసజ్ఞానం స్వాదు స్వాదు పదే పదే. మాకు భగవంతుని లీలలు వింటూ ఉంటే తృప్తి కలగట్లేదు, ఇంకా ఇంకా వినాలనిపిస్తోంది. ప్రతి అడుగులో, ప్రతి క్షణంలో ఇంకా రుచిగా అనిపిస్తోంది. అంటే ఆధ్యాత్మిక ఆనందం అనుభవించే కొద్దీ పెరుగుతుందే తప్ప తరగదు అని. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఇంకా కావాలి అనే దాహం దుఃఖాన్ని ఇవ్వదు. ఎందుకంటే ఇక్కడ మనం ఆస్వాదిస్తున్నది పరమానంద రసాన్ని. అది అమృత స్వరూపమైనది. దానిలో తరుగుదల సూత్రం లేదు, పెరుగుదల సూత్రం మాత్రమే ఉంది. భౌతిక విషయ తృష్ణ మనకి అలసటని కలిగిస్తే ఈ ఆధ్యాత్మిక తృష్ణ నిత్య నూతన ఉత్సాహాన్ని కలిగిస్తుంది. వారు ఇక్కడ నా వితృప్యామ, మాకు విన్న కొద్దీ ఇంకా తృప్తి లేదు, ఇంకా ఇంకా వినాలన్న కోరిక కలుగుతోంది అని. వీరు నైమిషారణ్యంలో 1000 సంవత్సరాలుగా సత్రయాగం చేస్తున్నారు, భగవద్గీతలు వింటూనే ఉన్నారు. అయినా వారికి ఇంకా ఇంకా వినాలన్న ఉత్సాహంగా ఉంది. ఎంత విన్నా తృప్తి లేదు. ఇక్కడ తృప్తి లేకపోవడం వారిని దుఃఖానికి గురి చేయట్లేదు, మరింత అమృతాన్ని గ్రోలాలన్న తృష్ణను కలుగజేయడం ద్వారా వారిని
ఇంకా ఆ అమృతానంద ప్రాప్తికి దగ్గరకు చేస్తుంది. అంటే భౌతిక విషయాల్లో తృష్ణ ఒక వ్యసనం అయితే ఆధ్యాత్మిక విషయాల్లో ఈ తృష్ణ ఒక అర్హత అని మనకు అర్థమవుతుంది. అయితే మనందరం ఆధ్యాత్మిక ఆనందం వెనకే పరిగెత్తచ్చు కదా. ఎందుకు మనసు ఈ విధంగా విషయ వస్తువుల పట్ల వెంపర్లాట చూపిస్తుంది అంటే మనం ఇంకా దాని రుచి మరగలేదు. ఇక్కడ శ్లోకంలో చూసాం కదా, యశృణ్వతాం రసజ్ఞానం స్వాదు స్వాదు పదే పదే. రసజ్ఞానం స్వాదు స్వాదు పదే పదే ఎలాంటి వారికి అంటే దాని రుచి తెలిసిన వారికి, భగవతత్వం తెలిసిన భక్తులకు మాత్రమే దానిలోనే ఆనందం అర్థమవుతుంది. ఆధ్యాత్మిక ఆనందం రుచి మరిగిన వారికి దానిలోని ప్రతి అడుగు ఇంకా ఇంకా రుచిగా అనిపిస్తుంది. మనకి దాని రుచి తెలియక అది చేదు అని భ్రమించి దాని దగ్గరికి మనం వెళ్ళట్లేదు. శ్రీరామకృష్ణులు అంటారు, జ్వరం ఉంటే కనుక నాలుకకి పంచదార కూడా చేదుగా ఉంటుంది అని. జ్వరం తగ్గితేనే దాని రుచి తెలుస్తుంది. అంటే మనని లౌకిక జ్వరం పట్టి పీడిస్తుంది. అందుకే ఆధ్యాత్మిక ఆనందం యొక్క వెలుగులు మనకి ఒంటబట్టట్లేదు. ఏమిటి జ్వరం? మనలోని లౌకిక వాంఛలు, అజ్ఞానం. సాధన ద్వారా ఎప్పుడైతే ఆ అజ్ఞానం అనే జ్వరం తగ్గుతుందో నామస్మరణలోని తీపి మనకి అనుభవంలోకి వస్తుంది. ఒక్కసారి వచ్చిందా ఇక లౌకిక ఆనందం మనకి చాలా చేదుగా అనిపిస్తుంది. అయితే ఈ ఆనందంలో రుచి పెరగాలంటే, ఈ రసజ్ఞత పెరగాలంటే మనం ఏం చేయాలి? శ్రీరామకృష్ణులు 4 ఉపాయాలు చెప్తారు. మొట్టమొదటిది నామ గుణగానం. నిత్యం భగవన్నామాన్ని స్మరిస్తూ కీర్తన చేయాలి. అప్పుడు క్రమంగా నీ మనసుకి దానిపై రుచి పెరుగుతుంది అంటారు. రెండవది సత్సాంగత్యం. సాధు సాంగత్యం ద్వారా మనకి లౌకిక ఆనందంలోని లొసుగులు బయటపడతాయి. ఆధ్యాత్మిక ఆనందం పొందాలన్న వ్యాకులత పెరుగుతుంది. రుచి తెలిసిన వారి మధ్యలో ఉంటేనే మనకి కూడా ఆ రుచి అబ్బుతుందన్నమాట. ఇక మూడవది ఏకాంతవాసం. శ్రీరామకృష్ణులు అంటారు, ప్రాపంచిక కర్తవ్యాల్లో బాధ్యతల్లో 24 గంటలు మునిగి ఉంటే భగవంతునిపై ధ్యాస ఎలా కలుగుతుంది? కనుక అప్పుడప్పుడు ఏకాంతవాసంలో భగవంతుని కోసం కన్నీళ్లు పెట్టుకోవాలి. పాల నుండి వెన్న తీయాలి అంటే పాలలో తోడు వేసి దాన్ని ఏకాంత ప్రదేశంలో ఉంచాలి. పనులన్నీ పక్కకు పెట్టి వెన్న తీయాలి అని. ఎన్నాళ్ళు ఏకాంతవాసం కావాలి? 1 సంవత్సరం, 6 నెలలు, 1 నెల, 3 రోజులు లేదా 1 రోజైనా పర్వాలేదు. ఏకాంతంలోకి వెళ్ళి భగవన్నామ చింత చేయాలి అంటారు శ్రీరామకృష్ణులు. ఇక 4వది వివేకం. ఈ ప్రపంచంలోని వస్తువులన్నీ నేడు ఉండి రేపు పోతాయి, ఇవి అశాశ్వతం, కేవలం భగవంతుడి మాత్రమే శాశ్వతం అని గ్రహించడం. ఈ వివేకం పెరిగినప్పుడే మనకి అశాశ్వతమైన వస్తువుల పట్ల వెంపర్లాట తగ్గుతుంది. శాశ్వత ఆనందం కోసం వెదుకడం ప్రారంభిస్తాం. ఈ విధంగా స్వాదు స్వాదు పదే పదే ఇటువంటి ఆనందం కావాలి అంటే మనకి ఆ రసజ్ఞత పెరగాలి. రసజ్ఞత పెరగాలి అంటే శ్రీరామకృష్ణులు చెప్పిన ఈ 4 ఉపాయాలని మనం పాటించాలి. అప్పుడు మనకి లౌకిక ఆనందం పట్ల క్రమంగా ఆసక్తి తగ్గి ఆధ్యాత్మిక ఆనందం రుచి మరుగుతుంది.